సుకుమార్ గారితో పనిచేశారు. అవును. ఆయన స్టైల్ చాలా డిఫరెంట్. మీరు దానికి ఎన్ని వెర్షన్లు రాశారో నాకు తెలుసు. ఈయన కూడా సుకుమార్ శిష్యుడు. అవును. పాట రాయించుకోవడంలో ఈయన శైలి ఎలా ఉంటుందండి సుకుమార్‌తో పోలిస్తే? సేమ్ సుకుమార్ గారే. డూప్లికేట్. కాపీ. ఆయన కాపీ ఇది. జెరాక్స్. అంటే వాళ్ళు మరి గురువరికం చేశారు కదా ఆయన. శిష్యరికం అయింది, గురువరికం అయింది. శిష్యరికంలో అంటే యాజ్ ఇట్ ఈజ్ గా కొన్ని వచ్చేస్తాయండి. ఎందుకంటే దీంట్లో ఏ మతలబులు ఏం లేవు. మరో వేషం రాయమండమే కదా. అవును. దీంట్లో ఏం తెలివితేటలు ఉపయోగించాలి పల్లె. అంటే సుకుమార్ గారు గొప్ప రైటర్. సుకుమార్ గారు ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే పేపర్ రాసి ఇచ్చాం అనుకోండి, ఇలా చూస్తారు ఒకసారి, ఈ కింద మూడో లైన్ ఇది మార్చండి అంటారు. ఆయనకి అంత ఫాస్ట్ గా ఉంటుంది. అంత ఫాస్ట్ గా చేయాలంటే ఆయన ఆల్రెడీ కొంచెం లిటరేచర్ చదివి ఉన్న అతను కొద్దిగా దాని మీద చాలా పట్టున్నారు. కవిత్వం కూడా రాశారు. కవిత్వం ఉంది. అందుకేంటంటే మనం రాసినప్పుడు అతను కొందరి దగ్గర యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. ఆ వ్యక్తిలో నేను కూడా ఒకటి ఇలా చేతులు చెప్తారు. ఏ లిటరేచర్ కూడా చదవలేదండి నేను. ఆల్మోస్ట్ ఆయన పాటలన్నిటికీ ఇంచుమించు నేను వర్క్ చేశాను. చెప్పాను కదా, మనకు అక్కడ సందర్భం కుదరకో లేకపోతే ఇంకేదో పరిస్థితుల ప్రభావం వల్ల మనకు కొన్ని పాటలు రాలే, కానీ చాలా పాటలు మనం వచ్చి ఉండాలి. ఆర్య 2 తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరంటే ఆయనకి అభిమానం, నమ్మకం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇంకో పాట రాలేదు? పాట వచ్చిందండి. అది మళ్ళీ అదే కదా, నేను వెరీ నెక్స్ట్ మూమెంట్ 100% లో వచ్చి దాంట్లో పాట రాసింది. పాట రాశాను. అది మళ్ళీ ఎక్కడో ఏదో సందర్భంలో పాట ఓకే అయిపోయింది. అన్ని ఈవెన్ చెక్ కూడా అందుకున్నాను నేను. అన్ని అయ్యాయి. మళ్ళీ ఏదో సందర్భమో ట్యూనో ఏదో మారింది. అక్కడ ట్యూన్ మారింది. ఆ ట్యూన్ వచ్చినప్పుడు వేరే రైటర్కి వెళ్ళిపోయింది. అది మరి ఎందుకు అలా జరిగింది ఏంటో నాకు ఐడియా లేదు. 100% లవ్ ఎప్పుడు రాయలేదో మరి మిగతా సినిమాలకు ఆటోమేటిక్ పోయింది. కాకపోతే సార్ ఒకే ట్యూన్ కి ఒకే సందర్భం, ఒకే మ్యూజిక్ డైరెక్టర్, ఓ ముగ్గురు రైటర్లకు ఇచ్చేసి ముగ్గురు చేత రాయించి చివరిలో ఒకరినే పిక్ చేయడం అన్నది, ఇది ఒక రైటర్ని ఎంత మానసిక క్షోభకి గురి చేస్తారు. అంటే ఇప్పుడు అదొక ప్రొసీజర్ అయిపోయింది. ఇంతకు ముందు మేబీ అదే చిన్నగా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు కొంచెం దావాలనంలాగా ఉంది. అది ఎవరో ఒక పెద్ద దర్శకుడు చేశాడంటే అతనికి ఏం కావాలో ఖచ్చితంగా తెలుస్తుంది. దీనివల్ల వచ్చే అవుట్పుట్ ఏంటి, రేపొద్దు నేను పిక్చరేషన్ ఏం చేస్తాను, ఇవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు చేసేస్తున్నారు. అది అంటే అది ప్రాబ్లమా కాదా అంటే ఇంకా వాళ్ళకి అప్ టు దెమ్. మనం ఏమి ఒక రచయితని పిలిచి ఏదో వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు పాటకి శ్రమకి సరిపడా ఏదైనా డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంకేదో చేసి అలా చేసి సాటిస్ఫై చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇంకా కొందరు ఏంటంటే పాట రాయిస్తారు, ఇంకా తర్వాత అది అయిన వరకు మనకు వాళ్ళకి ఇండెఫినెట్ అంతా అది అలా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇలాగా కొంచెం ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో కొంతమంది చేస్తున్నారు. అందరూ కాదు, కొన్ని. నేను విన్నది ఏంటంటే ఈ చిక్కిరి అన్న పాట కూడా ఇద్దరు ముగ్గురికి ఇచ్చి ఇద్దరు ముగ్గురు చేత వర్షన్లు రాయించి చివరికి మిమ్మల్ని ఓకే చేశారు. అంటే నాకు ఇచ్చే టైం ట్యూన్ రాలేదు ఇంకా. ఓకే, మేబీ ట్యూన్ లేకుండా అడిగి ఉండొచ్చు రైటర్లని. ట్యూన్ లేకుండా నాకు ఇలా కావాలి, ఉత్తరాంధ్ర మాండలికంలో నాకు ఒక హీరో తాలూకా లస్ట్ పాయింట్ కావాలి అని అడిగి ఉండొచ్చు. వాళ్ళు రాసింది సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండకపోవచ్చు, తర్వాత నా దగ్గర వచ్చి ఉండొచ్చు. అది కూడా జరిగి ఉండొచ్చు. అంటే దీంట్లో ఏది జరుగుతుంది జరగదని వెనకాల ఏం జరుగుతుంది.